అందరికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నా విషయంలో చేసినటువంటి గొప్ప కార్యం నేను మీతో పంచుకునే ముందు 2 వాక్యాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 10వ అధ్యాయము 14వ వచనం చివరి భాగము, 18వ వచనం. 14వ వచనం చివరి భాగము. తండ్రి లేని వారికి నీవే సహాయకుడై ఉన్నావు. అదేవిధంగా 18వ వచనం. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచి చెవికి ఆలకించింది. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. హెబ్రీ 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చువారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. సహాయం కొరకే ప్రార్థించుకున్నాము. తండ్రి, మీరు నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాన్ని దేవా, ఈ ప్రజలైనటువంటి విశ్వాసాలకు నేను పంచుకుంటుండగా తండ్రి, మీరే మీ కృప చూపించమని ప్రార్థిస్తా ఉన్నాను. తండ్రి, నన్ను నేను తగ్గించుకున్నాను దేవా, మీరే హెచ్చించబడినట్టుగా మీ కృప చూపించమని ప్రార్థించుంటూ నీ ప్రియకుమారుడు ప్రవేశిస్తున్నామన్నా ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. నా పేరు పాల్ రతన్ రాజ్. చాలా మందికి అమూల్య డానియల్ వాళ్ళ బ్రదర్గా కొంతమందికి నేను పరిచయం ఉంటున్నాను. అయితే నేను పుట్టి పెరిగింది బెల్లంపల్లి. అప్పుడు పాత ఆదిలాబాద్ డిస్టిక్, ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి. నా తండ్రి పేరు డేవిడ్, తల్లి గారి పేరు వజ్రం. వీరికి మేము 5వ సంతానం. అందులో నాకు 4 అక్కయ్యలు, చివరిగా నేనన్నమాట. అనేక దేవుడు నా గురించి ప్రార్థన చేసినప్పుడు నా తల్లిదండ్రులు, అక్కచెల్లెలు వారికి నేను అనుగ్రహం పెట్టినాను. అయితే తాతగారు ఎప్పుడూ ఒక ప్రత్యక్షతలో తను ఉండి వచ్చినాడు. అదేవిధంగా తండ్రి, అదేవిధంగా మేము కూడా ఎప్పుడూ ఒక ప్రత్యక్షతలో దైవభక్తి కలిగి విశ్వాసాలతో, సేవకులతో మంచి అనుబంధం కలుగుతూ ఉంటూ వచ్చినాము. అంతా బాగానే ఉంటూ వచ్చింది. ఉద్యోగరీత్యా తండ్రి గారు కూడా మంచి స్థానంలో ఉంటూ ఉన్న దాన్ని బట్టి మాకు ఎటువంటి భౌతికమైనటువంటి లేకపోతే ఎకనామికల్ సిచ్యువేషన్ బట్టి అంత బాగానే ఉంటూ వచ్చింది. కానీ 1998 ఆ టైంలో తండ్రి గారు తన మహిమలో పిలవబడ్డారు అనమాట. అప్పటి వరకు అంత బాగుంటున్నటువంటి పరిస్థితులు, కొంచెం 4 సిస్టర్స్, అందరూ ఆడపిల్లలు, అందులో నేను ఒక్కరిని అయిపోయేసరికి కొన్ని పరిస్థితులలో మార్పులు వచ్చినాయి. అంటే చాలా మంది కూడా అప్పటి వరకు ఉన్నట్టు వారు దూరం అయ్యారు. కొన్ని నిందలు, అవమానాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటూ వచ్చినాయి. అయితే దేవుని క్రమంలో కుటుంబ ప్రార్థన, లేకపోతే క్రమంగా వారకూడేకులకు వెళ్ళడం అన్ని బాగానే ఉంటూ వస్తుండేవి. కానీ ఎక్కడో ఒక దగ్గర బాధ, మాకెందుకు ఇలా జరిగింది అనే ఒక బాధ మా జీవితంలో ఉంటూ వచ్చింది, మరి ముఖ్యంగా నాకు. అయితే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా రోజుల తర్వాత, దాదాపు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, ఇలాగే యూత్ క్యాంప్ నేను అటెండ్ అయినప్పుడు, అప్పుడు పాస్టర్ తన వాక్యం చెప్తున్నప్పుడు నేను విన్నా, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు అనే ఒక మాట. ఓకే, దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడా అని నేను కనుక్కొని అప్పటి నుంచి కూడా నేను క్రమంగా బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఆరంభించాను. కానీ నా హృదయంలో ఉంటున్నటువంటి ఆ బాధ మాత్రం అలాగే ఉంటూ వచ్చిందనమాట. సో నేను దేవుని ఏమడుతూ వచ్చినానంటే, తండ్రి దేవా, మరి మేము ఇన్ని రోజులు మేము క్రమంగానే అన్ని విధాలుగా బాగానే ఉన్నాం కదా, మాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మా జీవితంలో కలిగజేసినావు అని నేను అడిగినప్పుడు, నా జీవితంలో మొట్టమొదటిగా దేవుడు మాట్లాడినటువంటి వచనమే ఇది. కీర్తనలు 10వ అధ్యాయం. తండ్రి లేని వారికి నీవే సహాయకుడిగా ఉన్నావు. అదే 18వ వచనంలో తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చావు. అప్పుడు నా హృదయంలో గొప్ప సంతోషము, అదేవిధంగా ధైర్యం కూడా కలిగిందనమాట.
అయితే దేవుడు నాతో మాట్లాడే దాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడే దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు అనేటువంటి ఒక గొప్ప ఆనందము నిరీక్షణ నాలో ఉంటూ వచ్చింది. కానీ సరైనటువంటి రక్షణ తీర్మానం నాలో లేదు. అయితే అదే కాలము అదే గతిస్తూ ఉంది. నా స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా కూడా రక్షణ లేకపోయినా మందిరానికి క్రమంగా వెళ్ళడము, మందిరాల్లో పనులు చేయడము ఇలాంటివి ఉండే. కానీ ఎప్పుడైతే నా గ్రాడ్యుయేషన్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ అనే ఈ గ్రాడ్యుయేషన్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో క్రమక్రమంగా నేను దేవునికి కూడా దూరం అవుతూ వచ్చినాను అన్నమాట. అంటే దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయినాను. అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి అలవాట్లు, అంటే చెడు అలవాట్లు ఏం లేవు, కానీ తలంపులు, నా నడవడిక, మాట, ప్రవర్తన అంతా కూడా మారిపోతూ లోకానుసారమైనటువంటి జీవితం నాలో వచ్చింది. అయితే ఒక సంఘటన నా జీవితాన్ని మారుతూ వచ్చింది అనమాట. సో ఇంటర్న్షిప్ లో ఉన్నాను. ఆల్మోస్ట్ నా కోర్స్ అంతా అయిపోవచ్చు. ఇంటర్న్షిప్ నాదప్పుడు ఇంటెన్సివ్ కార్డియాక్ యూనిట్ లో నా పోస్టింగ్. అప్పుడు ఒక పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ ఎంఐ స్ట్రోక్ తో వచ్చినాడు. తీవ్రమైన బాధ, చెస్ట్ పెయిన్ తో బాధపడుతున్నాడు. ఆ స్ట్రోక్ లోనే ఏట్రియల్ ఫిబ్రిలేషన్, కార్డియాక్ అరెస్ట్ అవ్వబోతున్న సిచ్యువేషన్ లో ఈసీజీ చేంజెస్ గురించి మా ప్రొఫెసర్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తి చాలా బాధపడుతున్నాడు. నన్ను కాపాడండి. కానీ అదే వ్యక్తి చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఒక 10 నిమిషాల్లో తన ప్రాణం కోల్పోయాడు. నా ఎండ్ ఆఫ్ ది డ్యూటీ, నా షిఫ్టింగ్ అంతా అయిపోయింది. ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. నేను సెల్లార్కి వెళ్ళాను. నా బైక్ తీసుకొని నేను నా రూమ్కి వెళ్ళిపోదామని బయలుదేరదామని వెళ్తే సెల్లార్ దగ్గర ఆ ఒక్క బాడీ, నేను ఎప్పుడైతే పొద్దున ఎవరితోనైతే మాట్లాడానో ఆ వ్యక్తి మరణించి శివం అయిపోయి ఆ సెల్లార్ దగ్గర అట్ట పక్కకు పెట్టింది అనమాట. అక్కడ బంధువులు లేరు, ఆయనతో ఎవరు లేరు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒంటరిగా ఆ శివం మాత్రం అక్కడ ఉంది. అప్పుడు నా ఆలోచన విధానం మారింది. అంటే ఒక 10 నిమిషాల్లో ఉన్న వ్యక్తి ఒక 10 నిమిషాల్లో మాయమైపోయాడు. అప్పటి వరకు ఉన్న మనుషులందరూ ఇప్పుడు లేరు. ఇప్పుడు నేను చనిపోలేక, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్, యూత్ మీటింగ్లు, దేవుని వాక్యం విన్నాము. అప్పటి వరకు లేని ఆలోచన సడన్ గా నా హృదయంలో స్టార్ట్ అయింది అనమాట. నేను ఇప్పుడు చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తా? ఇంతకుముందు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేను దేవునికి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని నేను పరిచయించుకున్నప్పుడు నేను చాలా త్వరగా తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు అర్థమైంది. కాబట్టి ఒకరోజు రాత్రి, అది మార్చ్ 31 రాత్రి దాదాపు 10 గంటలకు నేను చాలా ఆలోచించి 12 గంటలకల్లా 12 ఆ ప్రాంతంలో నేను నా పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకున్నాను అన్నమాట. అప్పుడు ఉదయాన్నే నా మెదడులో, నా బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్ట్రెస్ లేకపోతే ఆలోచన అన్ని కూడా పోయి ప్రశాంతమైనటువంటి నాలో నేను ఒక ప్రశాంతత నేను అనుభవించిన. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నా పాపాలు క్షమించినాడు. దేవుడు ఆ విధంగా నా విషయంలో లేకపోతే నా జీవితంలో నాకు రక్షణ కలిగి వచ్చినాడు అనమాట. ఆత్మీయంగా కొంచెం బలపడడానికి స్థానిక సంఘంలో నేను వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యం, ఒక ఫాస్టింగ్ ప్రేయర్ లో ఒక అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం పొందవాలని మీకు ఆజ్ఞాపించుతున్నాను అనగా, అది కొర్నేలు పేతురు గురించి బైబిల్ స్టడీ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతాం. దాన్ని బట్టి నేను బాప్తిజం తీసుకోవాలని నిర్ణయించుకొని కరెక్ట్ సంవత్సరం మార్చ్ 2013 మార్చ్ నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది అనమాట. ఇక వస్తే నా జీవితంలో దేవుని చిత్తం చేయాలి అనేది ఒక యూత్ రిట్రీట్ లో నేను దేవుని చిత్తంలో ఉండాలి. మ్యారేజ్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా దేవుని చిత్తం మనం కనుక్కోవాలి అని చెప్తా. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది. ఈ లోకంలో దాని ఆశను ధరించను కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరం నిలుచును. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యము, కానీ చేయవలసింది అయితే చాలా కష్టమైంది. అయితే ఇది ఎప్పుడో నేను నిర్ణయించుకున్నా, నా మ్యారేజ్ విషయంలో నేను ఒకవేళ చేస్తే కనుక దేవుని చిత్తమే నేను చేయాలి అని నేను నిర్ణయించుకొని ఉన్నాను అన్నమాట. సో ఆ ప్రకారమే నా ఉద్యోగం కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టడీ ఉద్యోగ రీత్యా 2014లో నేను ఇక్కడికి వచ్చాను బురాలి. అప్పుడు అక్క వాళ్ళు కూడా ఇక్కడికి రావడం బట్టి నేను కూడా పెట్టేస్తాకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా అప్పుడు ఉభయ బ్రదర్
జయ సిస్టర్ వాళ్ళు ఉన్నప్పుడు నన్ను ఒక యూత్ గా ఇక్కడ ఉన్న యవనస్తులే కానీ లేకపోతే ఎల్డర్ బ్రదర్స్ బాధ్యత గల సహోదరులు అందరూ కూడా చాలా నన్ను ఆత్మీయంగా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఈ బెదస్తాలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అయితే అదేవిధంగా నా మ్యారేజ్ విషయమే కూడా సంఘంగా మీరు అందరూ కూడా ప్రార్థిస్తూ వచ్చినారు, అందుకు కృతజ్ఞతలు. అయితే అలా ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికీ నాకు ఏ విషయంలో కూడా దేవుని సమాధానం నాకు ఎక్కడ కూడా అనిపించినట్లేదు. కానీ కాలం గడుస్తూ వచ్చింది. అయితే 2022 ఆగస్టు 3rd వీక్, డేట్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, ఎగ్జాక్ట్ గా 3rd వీక్ సండే ఆ రోజు ఈ వాక్యము. అప్పుడు నేను చాలా బాధతో ఉన్నాను. దేవానికి నేను ఈ చిత్తం నేను చేయలేను, నేను ఏదో ఒకటి చేసేసుకుంటాను, నేను నా వల్ల కాదు దేవుని చిత్తం చేయడం, కనుక దయతో నాకు క్షమించాలి అని నేను ప్రార్థన చేసుకొని ఆ రోజు నేను ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు ఎవ్రీ 10వ అధ్యాయం 36వ వచనం ఇప్పుడు మనం చదువుకుంటే ఇంతకుముందు, మీరు దేవుని చిత్తం నెరవేర్చు వారే వాగ్దానం పొంది నిలుపుతుంది, మీకు ఓరిమి అవసరమే ఉన్నది అని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అయితే దేవుని చిత్తం చేయడానికి ఇంకొంచెం నేను ఓపిక కలిగి ఉండాలని మాత్రం నాకు అర్థమైంది. సో అదే మాటని బట్టి నేను ధైర్యం తెచ్చుకొని ఇంకో కొంచెం నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చినప్పుడు దేవుడు క్రమంగా నాతో మాట్లాడుతూ వచ్చేది నేను చూస్తున్నాను. నా దినవాక్యంలో కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనలు 25:12 నేను చదువుతున్నాను. కీర్తనలు 25:12, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. ఈ వాక్యం నేను నాకు మాత్రమే నా దినవాక్యంలో కాదు, కానీ అన్నయ్య మనకు బలవర్తమానంలో యోహాను 13వ అధ్యాయం, మీరు ఈ సంగతులు ఎరిగినారు కనుక వీటిని చేయవాడు ధన్యుడగును అనే వాక్య భాగంలో అనేకమైన అంశాలు ధ్యానించుకుంటూ వస్తున్నప్పుడు దాంట్లో ఈ వాక్య భాగం కూడా కీర్తనలు 26:12 కూడా మళ్ళీ నాతో రిపీటెడ్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. సో ఈ గ్యాప్ లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే నా మ్యారేజ్ అనే ఒక ఈ తలంపు స్టార్ట్ అవుతా ఉందో, దాంట్లో డిలే అయినా కూడా నేను అనేక పరిస్థితులలో నేను వెళ్తున్నప్పటికీ కూడా దేవుని ప్రేమకు నేను చాలా దగ్గర అవుతూ వచ్చినాను. అంటే దేవుని ప్రేమ నేను తెలుసుకుంటూ వచ్చినాను. అంతేకాకుండా విశ్వాసంలో కొంత నేను బలపరచబడుతూ వచ్చినాను. నాకు అర్థమైంది దేవుడు నన్ను తీసుకెళ్తున్న మార్గము ఇజ్రాయెల్ నడిపించినటువంటి అరణ్య మార్గం లాంటిదే. కాబట్టి నన్ను ఒక అర్హమైన పాత్రగా చేయడానికి దేవుడు నన్ను తీసుకెళ్తున్న మార్గం అని కొన్ని దినాల తర్వాత దాన్ని నేను అర్థం చేసుకోగలను అనమాట. అయితే నేను సంపూర్ణంగా దేవుని చిత్తానికి ఒప్పుకున్నా. ఇంకా మీ చిత్తమే నేను చేస్తా దేవుడే, ఇంకా నా ఇష్టం ఏం లేదనుకున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు అనమాట. అదేవిధంగా 27వ అధ్యాయము, అదే పక్కన 27వ అధ్యాయము 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకోను. యెహోవా కొరకు కనిపెట్టుకుని మనం మరి ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. సో ఇలా దేవుని సన్నిధిలో నేను కనిపెడుతూ వచ్చిన నా మ్యారేజ్ గురించి. అయితే నా ఎదుటికి ఒక ప్రపోజల్ వచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం, మళ్ళీ కంటిన్యూగా చూస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ కొంచెం పడిపోయిన స్థితిలోకి వచ్చి ఇంకా తండ్రి నేను ఇప్పుడు వచ్చిన ప్రపోజల్ లాస్ట్ నేను చూస్తా, నేను ప్రార్థన చేసుకుంటాను, ఇది కూడా మీరు నాకు ఏ సమాధానం దయచేయకపోతే ఇంకా నేను నా ఇష్టమైనది చేసేసుకుంటాను మళ్ళీ రెండోసారి అనుకొని నేను ప్రార్థన చేసుకుంటాను. నా దగ్గర ప్రొఫైల్ ఉంది, ఇంకా నేను చూడడానికి వెళ్ళలేదు, కానీ ప్రార్థన చేస్తూ వచ్చినాను. అప్పుడు దాకా కూడా నాకు ఇంకేం సమాధానం రాలేదు. చివరికి నేను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చూడే సమయం వచ్చింది. ఆ రోజు రాత్రి ట్రైన్ ఎక్కి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు ముందు రోజు కూడా బ్రదర్తో ప్రార్థన చేసుకుని వెళ్ళాను. కానీ నాకు సమాధానం లేదు, దేవుడు నాతో ఏం మాట్లాడలేదు. నేను అనవసరంగా వెళ్తున్నానా ఏంటి నాకు అర్థం కాదు. కానీ ట్రైన్లో మాత్రం నేను బలంగా కొంచెం కఠినంగా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాను దేవుని దగ్గర. ఏమనంటే ఇక ఇది చివరిసారి నేను ప్రార్థన చేసుకుంటా, మీరు ఇది చిత్తమా కాదా అని నాకు బయలుపరిచే నేను అర్థం చేసుకోలేకపోతే ఇక నా వల్ల కాదు, నేను చేయను దేవుని చిత్తం. కానీ నా దినవాక్యంలో కీర్తనలు 37వ అధ్యాయము నేను పెట్టుకున్న సూచన ఆ రోజు ప్రార్థన చేసుకుంటూ, దేవా ఇప్పుడు నేను చూసే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను, ఇది నీ చిత్తమే అయితే ఆమె పేరు నేను చదువుకోబడుతున్నటువంటి ఆ దినవాక్యంలో మీరు నాకు చూపించాలి అని నేను దేవునికి ప్రార్థించుకున్నాను అనమాట. సో నేను రెగ్యులర్గా నాకు నమ్మకం లేదు, నాకు రాదు అని అనుకున్నాను.
అయితే 37వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశాను. ట్రైన్లో లేదంతా స్టార్ట్ చేసుకొని చదువుకుంటూ వస్తుంటే 21వ వచనంలో ఉంటుంది అనమాట. కీర్తనలు 37:21 వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఎందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిపి ధర్మమిత్రులు. ఆ దాక్షిణ్యం అనే పేరు నేను సూచన పెట్టుకున్న ప్రకారంగా వచ్చింది. అది నేను ప్రార్థన చేసుకున్న రోజే. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఏడ్చిన. దాని తర్వాత దేవునికి స్తుతులు కూడా చెల్లించాను. అనేక సార్లు దేవుడిని తప్పుగా అర్థం చేసుకొని సొంత కార్యం చేయడానికి వెళ్తా ఉంటాం. కానీ దేవుడు మన విషయంలో చాలా నమ్మకస్తుడని మరి ఒకసారి రుజువుపరుచుకున్నాను. నేను చాలా స్తుతిస్తూ ఒక సూచన నెరవేర్చాలని ఆనందంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక కూడా అమ్మాయి తన సాక్ష్యం పంచుకోవడం బట్టి నాకు హృదయంలో సంతోషం కలిగింది. కానీ దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ సూచన నాలో నెరవేరిందని నేను అప్పటికి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం కనుక్కొని ఒక వారం రోజులు లేక 10 రోజులు టైం తీసుకొని వాళ్ళకి చెప్పొచ్చులేదు అనుకొని నేను మళ్ళీ వచ్చేసినాను. వచ్చేసి నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా మీ ఏర్పాటు అయితే ఏర్పాట్ల గురించి నాతో మాట్లాడుతూ రండి అని నేను ప్రార్థన చేస్తున్నాను. వచ్చినాక ఆ వీక్ లో బైబిల్ స్టడీ అన్న తీసుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటంటే 1 కొరింథీయులు 1వ అధ్యాయం 27-29. 1 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27-29. ఇక్కడ ఏర్పాట్ల గురించిన మాట ఉంటా ఉంటుంది. ఏ శరీరం దేవుని ఎంత అతిశయింపకున్నట్లు జ్ఞానంలో సిద్ధిపరచుటకు లోకం నుండి వెలివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిద్ధిపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని త్రికబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏర్పాట్ల గురించి మాట్లాడుతూనే నా గత జీవితాన్ని దేవుడు నాకు గుర్తు చేస్తూ వచ్చినాడు. అరే ఒకప్పుడు నాకు నిజంగానే చాలా మంది ధృవీకరించుకున్నారు అని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నాతో ఏర్పాటు గురించి మాట్లాడుతూ వస్తున్నాడు నాకు అర్థం. ఇదే వాక్య భాగాన్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చివరి భాగం ఉంది. మనము ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండగలనని జగత్తు మళ్ళీ ఏర్పాట్ల గురించి అదే వాక్యంలో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. సరే ఆ రోజు బైబిల్ స్టడీ అయిపోయింది, వెళ్ళాను. కానీ ఇంకా నాకు సమాధానం లేదు. ఇంకా కొంచెం దేవుడు నాకు ఇంకా క్లియర్ గా ఇది మీ చిత్తమే అని నాకు బయలుపరిస్తే నేను దీనికి ముందుకు వెళ్తానని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని ఆ గురువారం అయిపోయింది. మళ్ళీ ఆదివారం రోజు వచ్చింది. ఆదివారం రోజు ఆ రోజు మన వాక్య భాగం అదే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అనే వాక్య భాగం చివరి అంశం. అది చివరి ఆ రోజు కంటిన్యూస్ గా మొదటి నుంచి చివరి భాగం వరకు మనం ధ్యానించిన అన్న కంటిన్యూస్ గా చెప్తూ వచ్చి ప్రకటన 9:19లో చివరి భాగం మనకు అంశం చెప్తూ వచ్చినాడు అనమాట. అదేంటంటే గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని ఈ అంశాన్ని బేస్ చేసుకొని మత్తయి సువార్త 22వ వచనంలో పరలోకం సంబంధించిన ఉపమానంలో దేవుడు శిష్యులకు బోధిస్తున్నటువంటి వాక్య భాగంలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అనే వాక్యం తీసుకొని అన్న అప్పుడు ప్రశ్నిస్తున్నాను అందరినీ ఏమంటే నువ్వు ఏ ఏర్పాట్లో ఉన్నావు, నువ్వు దేవుడు ఏర్పరిచినటువంటి ఏర్పాట్లో ఉన్నావా అని 2 సార్లు అడిగాడు అన్న. అప్పుడు నాకు నా హృదయాన్ని గుచ్చుకుంది. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, ఇది దేవుని ఏర్పాటు. అయితే నేను దేవుని ఏర్పాటులో ఉండాలని నిశ్చయించుకున్నాను కాబట్టి నేను దేవుని చిత్తం లోపడుతున్నా అని చెప్పేసి ఇంకా నేను దాన్ని నిశ్చయించుకొని నాకు వచ్చిన సమాధానాన్ని వాళ్ళకు చెప్తున్నాను. అదే విధంగా తన దగ్గర ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినాడో ఆ వాక్యాలన్నీ కూడా పరీక్షించి పెద్దైన వారు దైవసేవకులు ఇది దేవుని చిత్తమే అని గ్రహించిన తర్వాత దీనికి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించినారు అన్నమాట. సో ఎంగేజ్మెంట్ కూడా అంత బాగానే జరిగింది. అక్కడ డేట్స్ గురించి ఒక టాపిక్ వచ్చింది. డేట్స్ గురించి వచ్చినప్పుడు నేను అన్ని విషయంలో దేవుని చిత్తాన్ని అడిగాను, కానీ డేట్ విషయంలో దేవుని చిత్తాన్ని అడగలేదు. అక్కడ ఉన్న పాట అందరికి ఎలక్షన్స్ ఉన్నాయి, మాకు నవంబర్ లాస్ట్ వీక్ అయితే December 6 అయితే బాగుంటది అని అనుకొని మాకున్న అనుకూలతను బట్టి December 6 అనుకున్నాము.
వచ్చేసినాం అక్కడ అంతా డిసెంబర్ 6 అంతా వచ్చేసినాక నెమ్మదిగా శత్రువు ఏదో విధంగా ఈ కుటుంబాల మధ్య కొంచెం డిఫరెన్సెస్ తేవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఆలోచించిన దేని జరుగుతూ ఉంది, ఎందుకు ఇలాంటి ఆటంకాలు. అప్పుడు నాకు అర్థమైంది, నేను అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని అడిగా కానీ దేని విషయంలో దేవుని అడగలేదు. కనుక అందరికి చెప్పాను, ఏదైతే 6 కాదు, ఇప్పుడు మనం అనుకున్నటువంటి డిసెంబర్ 6 అయితే కాదు, నేను ప్రార్థన చేసుకొని 2 రోజుల తర్వాత చెప్తాను, అప్పటి వరకు కూడా అందరు వేచి ఉండాలని చెప్తే కూడా కొంతమంది గొడవ కూడా వచ్చింది. ఏంటి అబ్బాయి పెద్దలు అన్ని చూడకుండా కూడా అయినా డేట్ చెప్తా అంటున్నాను అన్నట్టుగా కొన్ని వచ్చినాయి అనమాట. కానీ దేవుని చిత్తాలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆటంకాలు కూడా నాకు వచ్చినాయి, అందులో చిన్న ఆటంకం అన్నమాట. సో అప్పుడు నేను శుక్రవారం రోజు రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అదే డేట్ పెడితే బాగుంటుందని అక్కడి నుంచి. అయితే నేను అన్నాను, నేను ప్రార్థన చేస్తాను 2 రోజులు, అప్పుడు నేను చెప్తానని చెప్పేసి. శనివారం అయింది, నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఆదివారం రోజు పొద్దున కూడా నా దినవాక్యం చదువుతున్నా, నాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఆ రోజు అన్న కీబోర్డ్ ప్లే చేయడానికి ముందు రావాలని చెప్పేసి అన్నారు. ఆ రోజు ప్రార్థన చేస్తున్నా కానీ నా మనసు రావడానికి కాకుండా ప్రార్థన నాతో మాట్లాడదా అని చెప్తే తప్ప నేను ఎదను అనే పట్టుదలతో నుండి చివరికి నేను లేటుగానే వచ్చాను. ఆ రోజు నేను పచ్చరికి కూర్చున్నాను కింద. సరే అన్న ఏం వాక్యం చెప్తాడో, ఇప్పుడైనా దేవుడు నాతో డేట్ గురించి మాట్లాడతాడేమో అని అనుకున్నాను. కానీ నేను వచ్చే ముందు ప్రార్థన చేసిన ప్రార్థన ఏంటంటే, ఇది మీ చిత్తం అయితే ఖచ్చితంగా నాతో డేట్, నేను ఏ డేట్న అయితే రిలీజ్ చేసుకోవాలో, ఏ డేట్న నా వివాహం జరగలో ఆ డేట్తో మీరు మాట్లాడాలి అని నేను ఆ సూచన పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. ఆ రోజు అన్న కీర్తనలు 145 కీర్తనలు 145 చాప్టర్, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిరంతరము నీ నామమును స్తుతించేదము అనే ఆరాధన వర్తాము మనము. అందులో మనకు గుర్తుంది, అనుదినం భారం దేవుడు మనకు మోస్తున్నాడు అనే వాక్యం చెప్తున్నా వాక్య భాగం. ఆ రోజు అనుదినం గురించి ఎక్కువ ధ్యానించినాడన్న, అంటే మనకు దాన్ని స్టడీ చేసినాడు. ఆరాధన అయిపోయింది, అప్పుడు కూడా దేవుడు నాతో ఎటువంటి డేట్తో నాతో మాట్లాడలేదు. చాలా నిరుత్సాహం చెందినాను. అయితే మళ్ళీ బలవర్తాను కోసము నేను ప్రిపేర్ ఎప్పుడైనా నాతో దేవుడు మాట్లాడలేమో అనుకుని నేను రెడీగా ఉన్నాను. అన్నయ్య ఆ రోజు నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం, దయచేసి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతున్నాను. ఇది కాక మొదటి దినం మొదలుకొని కడపటి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించు వచ్చును. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి అన్న వాక్య భాగం వచ్చేసి, ఆ రోజు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్రము గ్రంథము చదివి అనేది అన్న అంశం. కానీ అదే వాక్యంలో దేవుడు నేను ప్రార్థన చేస్తున్నందుకు నాతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. అదేంటంటే 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనివి. అప్పుడు నాకు అర్థమైంది, నేను పెట్టుకోవాలనుకున్నటువంటి దేవుడు నేను పెట్టుకోవాలనుకున్న తేదీ 6 కాదు 8 అని నాకు అర్థమైంది. ఇంకా ఆ రోజు అన్న కూడా అడిగాడు, ఏమైంది డేట్ గురించి ఏమన్నా ఫిక్స్ అయిందా అని. అన్న మీకు చెప్పిన వాక్య భాగంలో దేవుడు నాతో మాట్లాడినాడు, అయితే నేను 8వ తారీఖు పెట్టుకోవాలనుకుంటున్నాను. సరే ప్రార్థన చేసేసి ఆ రోజు 8 అని చెప్పేసి వాళ్ళకి నేను డేట్ ఇన్ఫార్మ్ చేశాను. అసలు మరి 6వ తారీఖు 8వ తారీఖు ఎందుకు వచ్చింది అప్పుడు నాకు అర్థం కాదు. దేవుడు నాకు ఎందుకు 8వ తారీఖు గురించి మాట్లాడిండు, 2 రోజులే కదా డిఫరెన్స్, 6వ తారీఖు ఏమైంది, అది దేవుని చిత్తం కాకపోయినా దగ్గరే కదా నేను అనుకున్నాను. కానీ డిసెంబర్ 4, 5, 6 విపరీతమైన తుఫాను బాపట్ల. మన న్యూస్ అంతా కూడా బాపట్లలో తీరం దాటిపోయింది అన్న న్యూస్ చాలా వింటూ వచ్చాం అన్నమాట డిసెంబర్ 1st వీక్. అయితే డిసెంబర్ 7న మేము అక్కడ రీచ్ అయినాక ఆ తుఫాన్ అంతా తగ్గిపోయి చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించినాడు. 8వ తారీఖు ఆ పెళ్లి రోజున అంతా కూడా ఆహ్లాదకరంగా దేవుడు అన్ని సమకూరు జరిగించలాగా దేవుడు తన కృపను చూపిస్తూ వచ్చినాడు అన్నమాట. అంటే మన భవిష్యత్తు దేవుడు ఎదిగిన వాడు కనుక దేవుడి చిత్తానికి నేను లోపడినప్పుడు తన తేదీ చూపెట్టినప్పుడు ఆ తుఫాను నుంచి ప్రతి విధమైనటువంటి ఆటంకం నుంచి దేవుడు నాకు తప్పించాను అనమాట. అయితే నా జీవితంలో తండ్రి లేని నాకు దేవుడు తండ్రి ఉన్నాడు. అంతేకాకుండా నా రక్షణకర్త. నేను దేవుని చిత్తం చేయలేక పడిపోతున్న సమయంలో నన్ను ఆదరించే దేవుడుగా, అనేక విధాలుగా నన్ను నడిపించేటటువంటి దేవుడుగా నా జీవితంలో ఇంతవరకు వచ్చినాడు. అంతేకాకుండా నా గురించి మీరందరూ కూడా ప్రార్థన చేసింది, నన్ను ఆత్మీయంగా నేను బలపరచడానికి కూడా మీ ప్రార్థనలు ఎంతో ఉపయోగపడ్డాయి. దైవజనులేమి
మన విశ్వాసులు, ఎల్డర్ బ్రదర్స్, వీరంతా మీరందరూ కూడా యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించుకొని నా ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.